నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చరిత్ర సృష్టిస్తున్నాం. 2019కి మించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. పోలింగ్ సరళిపై తొలిసారి స్పందించిన ముఖ్యమంత్రి జగన్. పల్నాడు అనంత ఎస్పీలపై వేటు, ఎన్నికల అనంతర ఘర్షణలపై ఈసీ చర్యలు. టీడీపీ చెప్పినట్లు అందుకే వారిపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకుందంటూ కథనాన్ని ఇచ్చారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని గవర్నర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కుట్ర చేశారంటూ ఆరోపణ వస్తోంది. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఎంతో ఉపయోగం ఉంటుందని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఇక ఏపీలో డీబీటీ పథకాల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. అయితే ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఇంకా ఇవ్వట్లేదు అంటూ అడావుడి చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ వార్తకు మాత్రం ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాయి. సాక్షి తెలంగాణ. రాష్ట్రంలో భూముల ధరల పెంపునకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నైరుతి సీజన్కు ముందే గ్రేటర్ హైదరాబాదులో కొండపోత వాన. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిత్యం క్షేత్రస్థాయిలోనే ఉంటుందని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లను కోరింది. ఇందిరమ్మ పథకం కోసం మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లకు సంబంధించి తెలంగాణలో వరుసగా 3వ ఏడాది పన్ను ఆదాయంలో వృద్ధి సాధించిందని కాగ్ వెల్లడించింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. హింసకు కొమ్ముగాసిన అధికారులపై వేటు అని రాసిన ఈనాడు పత్రిక వీరంతా తెలుగుదేశం అనుకూలురైనటువంటి ఎస్పీలని కానీ పోలీసు అధికారులని కానీ ఎక్కడ రాయకుండా జాగ్రత్త పడింది. గతంలో కొంతమంది పోలీసు అధికారులపై పనిగట్టుకుని వైసీపీకి ముద్ర వేసి నానా చెత్తంతా రాసిన ఈనాడు అప్పట్లో వీరేది కోరితే ఆ రకంగానే ఎన్నికల సంఘం వ్యవహరించిన నేపథ్యంలో ఇప్పుడు జరిగిన హింసాకాండకు వారు ఎన్నికల కమిషన్ వైఫల్యం గురించి కూడా రాయకుండా జాగ్రత్త పడింది. జూన్ తొలి వారంలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రానున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ కమిటీలంటూ వార్తనిచ్చారు. బెయిల్ విషయంలో కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలవుతుందని, యువరాజులంతా విదేశాలకేనని ప్రధాని మోడీ విమర్శించారు. అమెరికాలో 2 అన్నదమ్ములు 12 సెకండ్లలో 200 కోట్ల విలువ చేసే క్రిప్టో కరెన్సీని కాజేశారు. ఈనాడు తెలంగాణ. హడలెత్తించిన హఠాత్తు వాన. హైదరాబాద్లో భారీ వర్షం, జనజీవనం అస్తవ్యస్తం. దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. తెలంగాణలో లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డిఎంహెచ్ఓని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి నుంచే కుమారుడికి TEX13B జన్యువు సంక్రమిస్తుందని, అది వస్తే పురుషుల్లో సంతాన లేమి ఏర్పడుతుందని CCMB పరిశోధనలో వెల్లడైంది. నమస్తే తెలంగాణ. ఈడీ పవర్స్కు సుప్రీంకోర్టు కత్తెర. మనీ లాండరింగ్ కేసులను ప్రత్యేక కోర్టు విచారణకు సేకరించిన తర్వాత అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోవాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఏపీ ఎన్నికల్లో తెలంగాణ మద్యం హల్చల్ చేసిందని, ముసలోడు పేరుతో ఉన్న ఈ మద్యాన్ని తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపి టీడీపీ నేతలు, కొందరు ఎన్ఆర్ఐలు సరిహద్దు జిల్లాల్లో లిక్కర్ పంపిణీ చేశారంటూ స్టోరీ ఆసక్తికరమైన కథనాన్ని నమస్తే తెలంగాణ ఇచ్చింది. వెలుగు. తెలంగాణలో కరెంటు లెక్కలపై విచారణ ముమ్మరం. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిఫికేషన్ జారీ. టీఎస్ స్థానంలో టీజీ. రాష్ట్ర వాహన కోడ్ను మారుస్తూ కేంద్రం గెజిట్ విడుదల. ఆంధ్రప్రభ. వికృత విన్యాసాల ప్రశాంత్ కిషోర్ భ్రమలు కల్పించడంలో నేర్పరి, ఆయన్ని వదిలించుకుంటేనే మేలని రాజకీయ నిపుణుల సలహా అంటూ స్టోరీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనూ రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేస్తారా అంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే స్థానిక ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండొచ్చు అంటూ మరికొన్నిలో కథనాలు వచ్చాయి. వార్త. ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తే డ్యామేజీ ఖర్చులు వసూలు చేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇంగ్లీష్ పేపర్లు చూస్తే ఖర్కీవ్లో రష్యా దాడులు నిలువరించినట్లు ఉక్రెయిన్ ప్రకటించిన వార్తను హిందూ ప్రముఖంగా ఇచ్చింది. కొందరి బలహీనతల వల్లే పీఓకే చేజారిందని నెహ్రూపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేసిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇచ్చారు. ఉత్తరప్రదేశ్పై దక్షిణాదికి సంబంధించిన కొన్ని పార్టీలు విమర్శలు చేస్తే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పట్టించుకోలేదంటూ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లో ఉత్తరాంచల్ ఎన్నికల సభల్లో వ్యాఖ్యానించడం విశేషం. రష్యా చైనా మైత్రికి దేశానికి వ్యతిరేకం కాదని ఇరు దేశాల అధ్యక్షులు జిన్పింగ్ పుతిన్ ప్రకటించిన వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మోడీ ఆరోపిస్తున్న వార్తను డక్కన్ క్రానికల్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు పైగా సాధించి రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ చూస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన విశ్లేషణ